పాతకాలంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ప్రాణాలు ఎందుకు ఇచ్చారా అనిపించింది నాకు. ఎందుకు ఇచ్చారు తెలుసా? వారు పూర్తిగా అనుభవించారు కాబట్టి. ప్రాణానికంటే మిన్నగా యేసయ్యను అనుభవించారు కాబట్టి ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసయ్యను అనుభవించారు కాబట్టి హింసలలో హతసాక్షులుగా వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే పూర్తిగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు దేవుణ్ణి. వాళ్ళ ప్రాణాలు కూడా చాలా చిన్నవిగా అనిపించాయి. నువ్వు పరిశుద్ధాత్మను, ఆయన అనుభవాన్ని అనుభవించకపోతే వాక్యాన్ని అనుసరించలేవు. ఇంతకుముందు లేని అబద్ధాలన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు నటించడం అంటే తెలియదు, ఇప్పుడు నటించడం ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఉన్నట్టుగా ప్రవర్తించేదాను ఆ లోకంలో ఉన్నప్పుడే. ఇప్పుడు అసలు అందరి ముందు ఏమో కవరింగులు, లోపల మాత్రమో షివరింగులు. అందరి ముందు కవరింగులు చేస్తున్నావు, లోపల మాత్రం వాడి గురించి వీడి గురించి షివరింగ్ వచ్చేది. అందరి మధ్య నేను పరిశుద్ధులని చూపించుకుంటున్నావు, లోపల మాత్రం తెలివితేటలుగా తలంపు చూస్తున్నావు. కపటపు మాటలు, పై మాటలు, మాట ఇచ్చి నెరవేర్చకపోవటం, చెప్పేయడం తప్ప చేయడం లేదు, అనేయడం తప్ప అనుసరించడం లేదు. మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పిన వాక్యానికి మీరు తూట్లు పొడిచే వాళ్ళుగా చాలామంది ఉండటం కారణం ఏంటంటే చెప్పడం వచ్చింది కానీ చేయటం రావటం లేదు కదా. అంటే అన్నాం కానీ మనం చేస్తాం ఏంటి, అప్పుడు ఏదో తప్పించుకోవడానికి అన్నాం అంతే అని మనస్తత్వంతో మనం ఏం చేస్తున్నాం? రుచి చూడలేదు కదండి. మరి యేసయ్యను మనం అనుభవించలేదు కదండి. యేసయ్యను మనం అనుభవించిన తర్వాత కపటం రాదు, యథార్థతే ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యథార్థత.